నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాత్ర విత్ నాని. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు తెలంగాణలో పండుగ షురు అవుతుంది. ఇక అది ఏం పండుగ అంటే బోనాల పండుగ. బోనాల పండుగ అంటే అందరికి గుర్తొచ్చేది హైదరాబాద్. హైదరాబాద్లో ఒకటే బోనం కాదు, చాలా రకాలు, అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క బోనాలు వెళ్తాయి అన్నట్టు. ఎట్లా అంటే గోల్కొండ బోనం, బల్కంపేట ఎల్లమ్మ బోనం, సికింద్రాబాద్ బోనం, చార్మినార్ బోనం, ఇలా చాలా రకాల దగ్గర చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఈ బోనాల పని అని. ఇవాళ వచ్చేసి సికింద్రాబాద్ ఉజ్జయిన్ మహంకాళి అమ్మవారి బోనం దగ్గరికి అయితే పోతున్నాము. అసలు ఈ బోనాల పని ఎలా జరుపుకుంటారు అనేది నేను అక్కడికి వెళ్ళి చూపిస్తా. అంతేకాకుండా ఉజ్జయిన్ మహంకాళి టెంపుల్ విశిష్టత, అసలు దాని హిస్టరీ ఏందని కూడా నేను వీడియోలో ఫుల్గా చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ప్రజెంట్ మనం వచ్చేసి మాదాపూర్ మెట్రో స్టేషన్లో ఉన్నాము. ఈ నుండి సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో దగ్గరికి వెళ్ళి మనం అటు నుండి వెళ్ళి ఉజ్జయిన్ మహంకాళి టెంపుల్కి అయితే పోవాలి. సో వెళ్దాం పదండి. సో మనమైతే ఇప్పుడు సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చినాము. సో ఇక్కడ నుండి టెంపుల్ 2.5 కిలోమీటర్ చూపిస్తుంది. సో మనం ఏదైనా బైక్ ర్యాపిడో ఏదైనా బుక్ చేసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాము. సో పదండి. మనమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరకు వచ్చినాము. సో టెంపుల్ దగ్గరికి వెళ్తున్నా, చూద్దాం అడిగి నాకు ఎట్లా ఉన్నది అనేది. సికింద్రాబాద్ ఉజ్జయిన్ మహంకాళి టెంపుల్ దగ్గరకి అయితే మనం వచ్చినాం ఇప్పుడు. సో చూద్దాం అడిగినాక పరిస్థితి ఎలా ఉందనేది. సికింద్రాబాద్ ఉజ్జయిన్ మహంకాళి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడైతే బోనాలు కూడా పోతున్నాయి ఇక్కడ మనకు. వచ్చిన భక్తులు మొక్కలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు బోనాలు తీసుకొని అమ్మవారి దగ్గరికి తీసుకొని పోతారు. సో మనం లోపలికి కూడా వెళ్దాం. ఇంకా మనమైతే టెంపుల్ దగ్గరకు వచ్చినాము. క్రౌడ్ చూసారు కదా, చాలా ఘోరంగా క్రౌడ్ ఉంది. సో అటు సైడ్ వెళ్దాం, బ్యాక్ సైడ్ అయితే వెళ్దాం మనం. లోపలికి రాగానే కనిపిస్తుంది ఇక్కడ బోనాలు తెచ్చుకొని వస్తున్నారు. చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటారు ఇక్కడైతే. చూడండి,
ఏం క్రౌడ్ బాబోయ్. హైదరాబాద్ బోనాలు అంటే హైదరాబాద్ బోనాలు లానే ఉన్నాయి అనిపిస్తుంది. ఆ పోతురాజు. సో మనం అక్కడికైతే వెళ్ళడానికి ట్రై చేద్దాం. సో మనమైతే ఇప్పుడు సికింద్రాబాద్ ఉజ్జయిన్ మహంకాళ్ దేవస్థానం దగ్గర ఉన్నాము. చూసారు కదా పరిస్థితి ఎలా ఉందో. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ. చాలా జనం ఉన్నారు ఇక్కడ. టెంపుల్ లోపలికి పోవాలంటే మినిమం ఒక 1-2 కిలోమీటర్స్ నుండి లైన్ ఉంది. ఇక్కడ కనిపిస్తుంది లైన్. సో ఇట్లా లైన్ ఇక్కడ నుండి 1-2 కిలోమీటర్స్ చాలా దూరం నుండి ఉంది. అక్కడ నుండి లైన్ కట్టి ఎంత లేదని ఒక 3-4 అవర్స్ పడుతుంది మన టెంపుల్ లోపలికి పోవాలంటే. సో మనమైతే లోపలికి చూసినాం కదా ఎంత క్రౌడ్ ఉందో. ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఏంటి అనేది అంటే ప్రతి ఇయర్ తీసుకొస్తారు ఎట్లా? ఎన్ని ఇయర్స్ ఉండాలి? ఇప్పుడు మేము వచ్చి 6 years చేస్తున్నాం. 6 years అంటే ఎందుకు ఇది? మొక్కు మొక్కున్న వాళ్ళందరూ పదకొండు పట్టుకుని వస్తారా? ఇట్లా ఇయర్ ఏమైనా చేంజ్ అనిపించిందా మీకు ఇక్కడ? అంటే నేను అసలు అనుకోలేదు ఈసారి చేసానో చేయను అని. చేసేసిన ఈసారి. ప్రతి ఇయర్ వస్తారు మీరు? ప్రతి ఇయర్ ఇంత క్రౌడ్ ఉంటుందా? ఇంత క్రౌడ్ ఉంటుంది. ఏమంటారు దీన్ని? తొట్టెల పోతురాజు గేటకు. పోతురాజు ప్రతి సంవత్సరం ఇట్లా పోతురాజులు కనిపిస్తూ ఉంటారు మనకు. బోనాల పండుగ అయితేనే కనిపిస్తారు వీళ్ళు. ప్రతి సంవత్సరం వేస్తారా మీరు ఇట్లా? 2 years నుంచి చేస్తున్నాను. 2 years నుండి వేస్తారా? ఎక్కడ నుండి రానియం కసురుబైన నుంచి చేస్తున్నానా. ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తారా? ఎవ్రీ ఇయర్ వస్తాం మనం. మేము 40 years మా తాత ముక్తాతల నుండి ఉన్నప్పటి నుంచి వస్తాం. బోనం ఇంకా టోటల్ తీసుకొని వస్తాం. మేమైతే పోతురాజు గేటప్ అన్నీ వేసుకొని వస్తాము మేము. రాత్రిపూట అప్పుడు పలారం బండి తీసుకుంటే ఇప్పుడు మధ్య బంద్ చేసినాము. ఇప్పుడు మళ్ళీ కొన్ని రోజులు అయితే ఒక 2-3 సంవత్సరాలు అయితే మళ్ళీ చేయబోతాం పలారం బండి. ఇప్పుడైతే టోటల్ ఎరుగింపు ఉంటది, బోనాలు ఉంటది. మా అక్క చెల్లెలు అంతా కలిసి బోనాలు వస్తాయి. ఒక దగ్గర 100 బోనాల వరకు అయితే వస్తాం. మా బస్సులకి 100 బోనాలు ఒక టోటల్ 20 feet వరకు టోటల్ ఉంటుంది. 2 పోతురాజు బ్యాండల్ లీటర్ పెట్టుకొని తెచ్చామన్నా. ఇప్పుడు బోనాలు అప్పుడు అంటే తల్లి రక్షణ చేసుకుంటూ పోతాం మేము. ఇప్పుడు అమ్మవారి రక్షణ మేము చేసుకుంటూ పోతాం. ఆమె మా ఇంకలు వస్తుంది. ఇప్పుడు మేము వెళ్తుంటే అమ్మవారు మా ఇంకలు వస్తుంది. ఏంటండి ఇది? ఏంటి ఇది? మాకాలమ్మ జాతర. ఇదేంటి మీరు తొట్టెల్ ప్రతి ఇయర్ తీసుకెళ్తారు ఇట్లా? ప్రతి సంవత్సరం ఎక్కడ నుండి వస్తారు మీరు? నల్లగుట్ట మజీద్. ప్రతి సంవత్సరం పట్టుకొని వస్తారా? ప్రతి సంవత్సరం. ఎందుకు ఇట్లా తొట్టెలు అంటే బోనాలు అమ్మవారు భక్తి మాకు. ఏది కావాలంటే అది కోరుకున్నాం. ఇస్తుంది ప్రతి సంవత్సరం తీస్తారు. ప్రతి సంవత్సరం ఇంతే క్రౌడ్ ఉంటారా? ఇంత మంది ఉంటారా? సో చూసారుగా ఇక్కడ ప్రతి సంవత్సరం వీలైతే ఇక్కడికి ఇట్లా తొట్టెలు పట్టుకొని వస్తారట. చూడండి ఇక్కడ ఇక ఈ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ చరిత్ర చూసుకున్నట్టయితే బ్రిటిష్ కాలంలో ఈ సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన సురటి అప్పయ్య అనే వ్యక్తి బ్రిటిష్ సైన్యంలో చేరాడు. 1913 సంవత్సరంలో అతను మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో పనిచేస్తుండగా ఆ సమయంలోనే ఈ ప్రాంతానికి ప్లేగు వ్యాధి వచ్చి కొన్ని వేల మంది చనిపోయారట. అది తెలుసుకున్న సురటి అప్పయ్య అక్కడ ఉన్న ఉజ్జయిని మహంకాళి టెంపుల్ కి వెళ్లి ఆ ప్రాంతానికి ఆ వ్యాధి తగ్గితే సికింద్రాబాద్ లో ఉజ్జయిని అమ్మవారి టెంపుల్ కట్టిస్తా అని మొక్కుకున్నాడు. కొన్ని రోజులకే ఆ వ్యాధి మొత్తం తగ్గిందట. అప్పుడు ఆయన సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళ్ అనే పేరు మీదుగా దేవాలయం కట్టించడం జరిగింది. ఆయన ఆషాఢంలో ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఆషాఢంలో జాతర చేస్తున్నారు. జాతరకి వస్తున్న భక్తులకి నీటి వసతులు ఉండాలని అక్కడ దగ్గరలో ఉన్న ఒక పాత బావిని మంచిగా చేసే పనిలో అక్కడ మాణిక్యాల అమ్మవారి విగ్రహం దొరికిందట. వెంటనే ఆ విగ్రహాన్ని మహంకాళి అమ్మవారి దగ్గర ప్రతిష్ఠించి మాణిక్యాల అమ్మవారిగా పిలుస్తున్నారు. అప్పటి నుండి ఇక్కడ ప్రతి ఆషాఢంలో బోనాల జాతర చేసుకుంటారని చెప్తుంటారు. మంచిగా ఉంది. అన్ని ఏర్పాట్లు మంచి మర్యాద ఇచ్చారు. మంచిగా మమ్మల్ని జల్దీ తోలిచ్చారు. ప్రభుత్వ గవర్నమెంట్ కి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎప్పటికి ఇట్లనే రావాలి, ఎప్పటికి ఇట్లనే బోనం ఎక్కాలని కోరుకుంటున్నాను. వచ్చే ప్రజలను తప్పక నేను 7 ఏళ్ళ పాలన నుంచి తెస్తాను.
ఓన్లీ ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిన్ లే లాల్ దర్వాజాకి తీసుకొస్తా, గోల్కొండ ఎల్లమ్మకి తీసుకొస్తాను. ప్రతిసారి ఎక్కడికైతే ఫస్ట్ వారం గోల్కొండ ఎల్లమ్మకి దర్శనం చేసుకుంటా, మధ్య 7 వారాల లోపల ఎప్పుడన్నా ఒక బోనం తెస్తాను నేను. ఉజ్జయిన్ మహంకాళి ప్రత్యేకత ఏంటి? టెంపుల్ అమ్మవారు ఉజ్జయిన్ నుంచి వచ్చింది, సత్యంగల తల్లి. అనుకున్న కోరికలు నిండు శుక్రవారం నాడు బయలుదేరిపిస్తుంది. అనుకున్న వారికి గొడ్డుని లేకుంటే అందరిని పిల్లలని వాళ్ళని అందరినీ చల్లగా చూస్తుంది. అందుకే అనుకున్న వాళ్ళు ఎక్కడ మూలకున్న ముసలిదివి వీడికి వస్తారు. అందుకే సంతోషంగా అమ్మవారికి బోనాలు ఎంత పబ్లిక్ క్యూ లైన్లో అయినా పర్వాలేదు, అమ్మవారి ఏకంగా ప్రత్యేక దర్శనం ఇచ్చుకుంటారు. అందరు చాలా ఆనందం తెలుపుతారు. శివసత్య గణాదులందరికీ మంచి మర్యాదలు ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వంకి, కాంగ్రెస్ ప్రభుత్వంకి నా ఒక కృతజ్ఞతలు. ఎప్పటికి ఇట్లనే రావాలని కోరుకుంటున్నా. అమ్మవారి అలంకరణ, ఇంకా అమ్మవారి దర్శనం, బోనాలు, లస్కర్ బోనాలు ఎల్లకాలం ఇట్లనే కోరుకోవాలని నేను కోరుకుంటున్నాను. చాలా బాగా దర్శనం అయ్యింది నాకు అమ్మవారు. నేను వచ్చిన 12 గంటలకు ఆడుకుంటూ వచ్చిన 12 గంటల నుంచి బోనం ఆడుకుంటూ వచ్చిన. నన్ను లేలవేటనీయలేరు. నన్ను క్యూ లైన్లోకి వెళ్ళి జరిపేసి నాకు ఒక మర్యాద ఇచ్చి నాకు దర్శనం చేయించారు అమ్మవారి నుంచి. నాకు చాలా ఆనందం అయింది ఈరోజు. బోనం అలంకారం మీరే చేస్తారా? నేనే చేస్తాను అమ్మవారికి అలంకరణ. ఆమెకి ఎక్కేది పచ్చన్నం, కోయిగూర, పచ్చి పులుసు, బెల్లం శాఖ. ఎందుకంటే అమ్మవారికి పరమన్నం బి ఎక్కుతుంది. నేను 3 వడలు పెడతాను అమ్మవారికి. 5 కిలోల సారతో టప్ప చెప్తాను ఆమెకి ఎక్కేది పసుపు కుంకుమనే, బెల్లం అన్నం. ఆమెకి ఏ కళ్ళు శాఖలు కోరదు ఆమె. క్రౌడ్ మాత్రం బీభత్సం ఉంది భయ్య. లోపలికి వచ్చినాం మనం. హైదరాబాద్ బోనాలు అంటే హైదరాబాద్ బోనాలే. ఇక ఇంత క్రౌడ్ మనం ఎప్పుడు కనిపించేది, ఎక్కడ చూడలేము కూడా. ఒక్కొక్క బోనం ఒక్కొక్క ప్రత్యేకత, అంటే ఒక్కొక్క డిజైన్ చేసి తీసుకుని వస్తారు. అలంకరణ, బోనం అలంకరణ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. టెంపుల్ ఎగ్జిట్ ఇది. టెంపుల్ని కూడా పూలతో చాలా మంచిగా అలంకరించారు. చూసిరియా సికింద్రాబాద్ ఉజ్జయిన్ మహంకాళి అమ్మవారి బోనాల జాతర దూల తీరిపోయింది భయ. ఈ హైదరాబాద్ బోనాలు అంటే ఇట్లనే ఉంటాయి. జాతర అంటే ఇట్లనే, ఇదే జాతర. శివశత్ర దుంకుడు, పోతురాజుల ఆటలు, వామ్మో వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అంతా బాగుంది. ఒక్కరోజే కాదట ఇక్కడ, అండ్ ఇంకా 2-3 రోజులు జరుగుతాయి ఇక్కడ జాతర. సో చూసారుగా, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.